అంటే కొంత సేవా లక్షణాలు ఇవన్నీ ఉన్న కుటుంబం, చిరంజీవి ఆ నేపథ్యం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎవరికి ఈ విషయంలో పెద్ద వివాదం ఏమీ ఉండకపోవచ్చు కూడా. ఇంకా రెండోది ఈరోజు రణరంగంలాగా ఉంది హైదరాబాద్. ఎందుకంటే మీరు చర్చలంటే మీరు అక్కడికి రండి, మేము ఇక్కడికి వస్తామని ఒకరికొకరు సవాళ్ళు విసురుకొని ఒకవైపు నుంచి హరీష్ రావు ఆయన అరెస్టు, కేటీఆర్ మళ్ళీ వచ్చి మాట్లాడడం, ఇంకోవైపున జూపల్లి కృష్ణారావు, అంతకుముందు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వీళ్ళంతా ఏమంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు నిన్నటి నుంచి నడుస్తున్నాయి. రెండు సవాళ్ళ పర్వంలో ఉంది ఇప్పుడు తెలంగాణ. ఆ రెండు సవాళ్ళు ఏంటంటే, ఒకటేమో గురుకులాల్లో అవినీతి జరిగింది, ఆ టెండర్ల కేటాయింపు, దీంట్లో ఈ అవినీతి ఇవన్నీ మేము ఎండగడతాము అంటే సవాల్ చేస్తున్నాం, మేము అవన్నీ నిరూపించండి, మేము చర్చకు వస్తామని ప్రభాకరు, లక్ష్మణ్ వాళ్ళంతా. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తారంటే ప్రవీణ్ కుమార్ కాదు, మాజీ మంత్రులు రావాలి. మాజీ హరీష్ రావు బయలుదేరి తెలంగాణ భవన్కి ఆయన వెళ్తే తెలంగాణ భవన్ దగ్గర అరెస్ట్ చేశారు ఆయన. అంటే ముందు ఆపారు, ఇది ఉద్రిక్తతలకు దారితీస్తుంది కాబట్టి వద్దు అని. అంతకుముందు చర్చ ప్రెస్ క్లబ్లో పెట్టాలా, గన్ పార్క్ దగ్గర పెట్టాలా, తెలంగాణ భవన్లో పెట్టాలా, ఇదో చర్చ జరిగింది. మేము గాంధీ భవన్కి అయినా వస్తామని కేటీఆర్ మళ్ళీ ప్రతిసవాలు. అంటే ఒక విధంగా ఇది తెలంగాణ భవన్ వర్సెస్ గాంధీ భవన్ దీనిలాగా తయారైంది. అప్పు అనేది మీరు ఇన్ని కోట్లు 3.5 లక్షల కోట్ల పైన తీసుకొచ్చారు. ఇందులో 74,000 కోట్లు మీరు ఒక కాళేశ్వరం కోసమే చేశారు. దీని మీద రైతుల దగ్గర నుంచి మీరు ఇంత వసూలు చేస్తారా, ప్రజల నుంచి తీసుకుంటారా, ఎలా కడతారు అని జూపల్లి కృష్ణారావు విపరీతంగా సవాళ్ళు. అప్పుడు హరీష్ రావు వెళ్తే కేటీఆర్ ఏమంటున్నారు, హరీష్ రావు ఆర్థిక మంత్రి కాబట్టి ఈ విషయాలన్నీ ఆయనకు స్పష్టత ఉంటుంది, ఆయన వస్తానన్నాడు. ఆయన వస్తానంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? మీరంతా ఉత్తుత్త సవాళ్ళు విసిరి ఊరికే బెదిరింపులకు పాల్పడి తీరా సమయం వచ్చేసరికి మీకు తోక ముడుస్తున్నారు అని ఆయన సవాల్. కానీ జూపల్లి కృష్ణారావు ఏమో ఇంకో చోటు నుంచి నేనేం వెనక్కిపోను, కానీ మీరు పూర్తిగా దాన్ని నిరూపించాలి, లేకపోతే రాజీనామా చేయాలి, నిరూపించలేకపోతే నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను, మీరు 3.5 లక్షల కోట్ల పైన ఈ అప్పు అన్ని రకాలది అయిందని ఆయన ఇప్పటికి కూడా సవాల్ చేస్తున్నారు. ఈ లక్ష్మణ్, వీళ్ళు, పొన్నం ప్రభాకర్, ఇది మళ్ళీ ఆ గురుకులం దాని మీద వాళ్ళు కూడా. ఇప్పుడు ఏమైంది, ఇది మామూలుగా చాలాసార్లు నేను టీవీ చర్చలో ఒకరికొకరు సవాళ్ళు విసరడం మనకు మామూలే కదా, రాజకీయ ఇవన్నీ అక్కడి దాకా ఏం పోవు, ఆ రోజుకు రక్తి కట్టిస్తాయి, తర్వాత ఏం అవ్వవు. అయితే కేటీఆర్ తన మాటల్లో ఇలా 2-3 రకాల అక్కడికైనా వస్తాం, ఇక్కడికైనా వస్తాము, గాంధీ భవన్లో అయినా వస్తాం, ఇవన్నీ అంటూనే అసలు ఇవన్నీ ఎందుకు అసెంబ్లీలో తేల్చుకుందాం, అసెంబ్లీలోనే అన్ని అసెంబ్లీ సాక్షిగా ఈ వివరాలన్నీ అక్కడ పెట్టుకొని మనం తేల్చుకోవచ్చు కదా అనే ఒక మాట కూడా అన్నారు. నేను అనుకుంటాను ఇంక ఈ చర్చల రచ్చ మళ్ళీ అసెంబ్లీ మార్గం పట్టినట్టే బహుశా కేటీఆర్ మాటలతో నేను అనుకుంటున్నాను. ఇంక రెండవది, నిన్న రేవంత్ రెడ్డి పశుపతిని ఫామ్ హౌస్ దాటి నేను రానివ్వను, రాక్షసుడిలాగా ఉన్నాడు, ఇలాంటి వాటి అన్నారు. దాని మీద కేటీఆర్ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మీరు మామూలు ఇది కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు, మీకు ఏం ఒక విధమైన డెస్పరేషన్లో ఉన్నారు అన్న పద్ధతిలో బీఆర్ఎస్ చాలా తీవ్రంగా విరుచుకుపడింది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణ దాదాపు కురుక్షేత్రంలాగా నెమ్మదిగా రాజకీయ కురుక్షేత్రం రగులుకుంటున్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు అందుకే రేవంత్ రెడ్డి ఏమో మిడ్చెల్ అనే చోట ఆయన 2006లో మొదటిసారి జెడ్పీటీసీ అయ్యాడట, ఐ థింక్ ఎంపీపీ కాదు, జెడ్పీటీసీ ఎంపీటీసీ సంథింగ్. అక్కడి నుంచి తర్వాత ఆయన శాసన మండలికి కూడా ఎన్నికయ్యారు, స్థానిక సంస్థల తరఫున, స్థానిక సంస్థల నియోజకవర్గానికి. అప్పుడు ఇండిపెండెంట్గానే అయ్యాడు. ఆ బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది, తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. సో అక్కడ ఆయన వేడుక చేసుకుంటున్నారు. ఈ సమయంలో చాలా వరకు హైలీ ఒక పర్సనల్ వార్లాగా కూడా ఇది మారుతున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో మన రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి చాలా భయపడిపోతున్నాడు. వీళ్ళిద్దరికి టైం ఎక్స్పైర్ అయిపోయింది, అందుకనే మా నితిన్ నబీన్ వస్తే మీరు చాలా భయపడుతున్నారని ఆయన సవాళ్ళు విసురుతూ ఉన్నారు. సో దిస్ ఈజ్ చాలా హై పిచ్లో ఇది నడుస్తూ ఉంది. ఇందాక మనం మాట్లాడిన జర్నలిస్టుల అరెస్టులు, వీటి మీద కూడా తెలంగాణ జర్నలిస్టులు కూడా కౌంటర్ కేసు